కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి సీఎం సీటు మీద ఆశలు పెట్టుకుంటే బీజేపీలో కొండా విశ్వేశ్వరరెడ్డి కేంద్ర మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. ఆఫ్టర్ 3 years నేనే రైల్వే మినిస్టర్ అంటున్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. కేంద్ర మంత్రిని కావాలనుకుంటున్నట్టు చెప్పారు ఆయన. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న విశ్వేశ్వరరెడ్డి తాను కేంద్ర రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. తాండూరు ప్రయాణికులకు మేలు చేస్తానన్నారు. తాండూరును మన తెలంగాణను ఆంధ్రప్రదేశ్ చిన్న సూప్ చూసిండు. ఓట్లేమో ఆంధ్రప్రదేశ్కి గెలిపించేది కాంగ్రెస్, కానీ రైల్వేస్ ఏమో మనకు చిన్న సూప్ చూపేది. వచ్చే ప్రభుత్వం మాదే ఉంటుంది. నేనే రైల్వేస్ మినిస్టర్ అయితే తప్పనిసరిగా ఇక్కడ ఆపిస్తాను. వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి స్థానికేతరుడన్నారు విశ్వేశ్వరరెడ్డి. ఆయనకు జిల్లా పార్టీని నడపడం చేత కావడం లేదన్నారు. రాజశేఖర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలన్నారు. అవునయా, నా మనిషి అనే రాజకీయాలకు సూట్ కాదు. అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్. నేను 13 ఇబ్బంది తెలియదు. 13 ఏళ్ళ సార్ నాకు తెలుసు సార్. మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం, కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీపై కొండా సీరియస్ అయ్యారు. సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే రైలు పట్టాల కారణంగా దెబ్బతిన్న 150 ఎకరాల పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వడంలో అలసత్వం వహించారని ఫైర్ అయ్యారు. వారం రోజుల్లో నష్టపరిహారం చెల్లించకపోతే తానేంటో చూపిస్తా అన్నారు. ప్రభుత్వాన్ని కాదు, ప్రైవేట్ రైల్ ట్రాక్ చెట్టినాడు సిమెంట్స్ వేసి చెట్టినాడు సిమెంట్స్ అదో పెద్ద కంపెనీ, వేలాది కోట్ల కంపెనీ. పక్క రైతుల జీవితాలు నష్టమవుతుంది. పంటలు మునిగిపోయినాయి, ఇల్లు మునిగిపోయినాయి, కానీ వీళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో హాట్ టాపిక్ గా మారారు. ఇటీవలే బీజేపీ జాతీయ నేతకు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చారు. ఇప్పుడేమో కేంద్ర మంత్రి అవుతానంటున్నారు. మున్ముందు ఇంకేమంటారో చూడాలి మరి.